ఐపీఎల్ 2024 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం ఈ ఫైనల్ పోరు జరగనుంది. ఫైనల్స్ లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2024 పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూరమైన ఆ లోటు లేకుండా రహ్మనుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నారాయణ్ ఫామ్ మీదున్నారు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ మరోసారి చెలరేగితే పరుగుల వరద పారుతుంది. రింకు సింగ్, ఆండ్రీ రసెల్ బ్యాట్ జులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. 25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ కీలక సమయంలో ఫామ్లోకి రావడం అయితే కలిసొచ్చే అంశంగానే చెప్పొచ్చు. ఇక చెపాక్ పిచ్ అయితే స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తిలు మాయ చేయనున్నారు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు కూడా రాణిస్తున్నారు. ఇక హైదరాబాద్ జట్టుకు గత కొన్ని మ్యాచ్ల్లో ఓపెనింగ్ ఇబ్బందిగా మారింది. దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ త్వరలో పెవిలియన్కు చేరుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ క్రీజ్లో ఉండాల్సిన అవసరం ఉంది. క్వాలిఫైర్ 2లో హెడ్ రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ రాణించారు. వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి. నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ కాకి ఉన్నారు. ఇక షాబాజ్ అహ్మద్ కూడా ఫామ్లోకి రావడం కలిసొచ్చే అంశం. పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. అవసరం అనుకుంటే హెడ్, అభిషేక్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. రైట్, మొత్తంగా ఐపీఎల్ 2024కు సంబంధించి తుది పోరుకైతే అటు ఎస్ఆర్హెచ్, కేకేఆర్ రెండు టీములు కూడా సిద్ధమయ్యాయి. మరికొద్ది గంటల్లోనే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతోంది. యావత్ భారతదేశ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఈ మ్యాచ్ కోసం కొంత ఆసక్తికరంగానే చూస్తున్నారు. అయితే రెండు జట్లు కూడా సమ ఉజ్జీలుగా ఉండటం, రెండు జట్లు కూడా ఫైనల్కు వచ్చే క్రమంలో వాళ్ళిద్దరూ కూడా టాప్ స్కోర్స్ నమోదు చేస్తూ ఉండడం అయితే కొంత ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి, మరింత డీటెయిల్గా డిస్కస్ చేయడానికి మా స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఎస్ మోహన్ గారు, ఎలా చూడాలంటే రెండు టీమ్స్ కూడా కొంత కేకేఆర్ పాయింట్ల పట్టికలో ముందుందంటే 9 మ్యాచ్లు గెలిచింది, ఒక 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే 8 మ్యాచ్లు గెలిచి ఒక 5 మ్యాచ్లు ఓడిపోయింది. కొంత పాయింట్ల పట్టికలో ముందుంది. కాకపోతే ఇటు ఎస్ఆర్హెచ్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, ఈసారి ఐపీఎల్ సీజన్లో అయితే టాప్ స్కోర్స్ నమోదు చేశాయి. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఏదైతే చెపాక్లో జరగబోతోందో, అంటే 2020ని మనం ప్రధానంగా చూసినట్లయితే బ్యాట్స్మెన్ మ్యాచ్గా మనం అభివర్ణించవచ్చు. అలాంటిది చెపాక్ స్టేడియం విషయంలో మాత్రం స్పిన్నర్లకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఈరోజు కొంత డ్రై డేగా ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అసలు మొత్తంగా మ్యాచ్ ఏ విధంగా జరగబోతోంది, ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది మోహన్? డెఫినెట్లీ కేకేఆర్ ఒక మంచి టీం ఉన్నదని, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అండ్ ఫామ్ లోకి వచ్చిండు, అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా ఫామ్ లో వచ్చినాడు. వాళ్ళ టీంలో పాజిటివ్ ప్లేయర్స్ లో ఫిల్ సాల్ట్, ఈవెన్ సునీల్ నారాయణ్ అండ్ ఎం స్టార్ అని ప్లేయర్స్ ఉన్నారు. బట్ నా ఉద్దేశంలో ఎస్ఆర్హెచ్ టీము వాళ్ళు ఒక ఫైన్ విక్టరీ అగేన్స్ట్ ఆర్ఆర్ తోటి
ఒక మంచి కాంబినేషన్ తోటి ప్యాట్ కమిన్స్ కెప్టెన్, ఫారిన్ కెప్టెన్, వాళ్ళ ప్లేయర్స్ లో డెఫినెట్లీ రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ భువనేష్ కుమార్, నటరాజన్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళ మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఫారిన్ ప్లేయర్స్ లో మీరు చూడండి, కలసన్, ఫిలిప్స్ అండ్ ట్రావిస్ అండ్ ప్యాట్ కమిన్స్, వీళ్ళు నలుగురులో ఇద్దరు క్లిక్ అవుట్ కూడా ఎస్ఆర్ఎస్ కి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. బట్ ఈ రోజు ఫైనల్ డెఫినెట్లీ టాస్ గెలిచి, అంటే మీరు చెప్పినలాగా స్పిన్ కి అనుకూలంగా లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు బ్లాక్ సాయిల్ తోటి స్పిన్ వికెట్ చేసారు. బట్ ఈ రోజు రెడ్ సాయిల్ తోటి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారండి. సో రెడ్ సాయిల్ విల్ బి బ్యాటింగ్ వికెట్. సో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు. సో టాస్ ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది అంటారు. డెఫినెట్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే, చెన్నైలో చెన్నై స్టేడియం వచ్చి సీ దగ్గర ఉన్నది. ఆ సీ బ్రీజ్ ఈవినింగ్ లో వచ్చినాక ఆ బౌలర్స్ కి చాలా అనుకూలం. అంటే అదే ఎస్ఆర్హెచ్ మంచి బౌలింగ్ తోటి వాళ్ళు గెలిచారు అగైన్స్ ఆర్ఆర్. సో ఈ రోజు డెఫినెట్లీ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు. రైట్. మనతో పాటు సుధీర్ గారు కూడా జాయిన్ అయ్యారు, స్పోర్ట్స్ అనలిస్ట్. వారితో ఒకసారి మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీరు లైన్ లో ఉండండి మోహన్ గారు. సుధీర్ గారు నమస్తే అండి. వాయిస్ వినబట్టలేదండి. వాయిస్ సుధీర్ గారు వినిపిస్తోందా? హలో, మీ వాయిస్ వినబట్టలేదు. రైట్. ఈలోపు మోహన్ గారితో కంటిన్యూ చేద్దాం. ఎస్ మోహన్ గారు, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు రెండు టీమ్స్లోనూ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. ప్రధానంగా వరుణ్ చక్రవర్తిని కొంత మిస్టరీ స్పిన్నర్గా మనం అభివర్ణించవచ్చు. కాబట్టి కేకేఆర్కి ఒక పెద్దగా కలిసి వచ్చే అంశం. అది కాకుండా వరుణ్ చక్రవర్తి విషయంలో చూసుకున్నట్లయితే అది హోమ్ గ్రౌండ్ కూడా, అంటే అదే స్టేట్ నుంచి అనేక రంజీ ట్రోఫీలు ఆడారు. ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవచ్చా? ఒకటండి, హోమ్ గ్రౌండ్ అంటే మొన్న అశ్విన్ కూడా హోమ్ గ్రౌండ్, అశ్విన్ ప్రభావం ఏం కనబడలేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వికెట్ హెల్పింగ్ ద బౌలర్స్. మొన్న సడన్ గా సెకండ్ హాఫ్ లో బాల్ టర్న్ కావడం చూసాం, డ్యూ ప్రభావం కనబడలేదు. సో ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ వికెట్ పైన ఆడుతున్నాడు, రెడ్ సాయిల్ వికెట్ ఉంటుంది కనుక ఐ థింక్ వికెట్ ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం అని చెప్పి శ్రేయస్ అయ్యర్ స్వయంగా కూడా అన్నాడు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. ఎందుకంటే చెన్నైలో సడన్ గా కండిషన్స్ మారుతూ ఉంటాయి అండ్ డ్యూ అసలు యాక్చువల్ గా ఉంటుంది అని అందరూ అనుకున్నారు, కానీ డ్యూ ఎక్కడ కూడా కనబడలేదు అసలు యాక్చువల్లీ. సో వికెట్ కొంచెం ఎలా ఆడుతుందో అనే విషయం చెప్పడం ప్రస్తుతం అయితే కష్టం. రెడ్ సాయిల్ లో జనరల్ గా ఏముంటుందంటే బౌన్స్ ఎక్కువగా ఉంటుంది, బ్యాటర్స్ కూడా ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. సో మేబీ ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ చూసే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. బట్ స్పిన్నర్స్ ప్రభావం అనేది అన్లెస్ ఒక 5-6 ఓవర్స్ ఆట అయినంత వరకు చెప్పడం చాలా కష్టం అండి. వెల్, కమింగ్ టు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే మిడిల్ ఆర్డర్లో ఒక చేంజ్ ఉండే అవకాశం ఉందంటూ కూడా జరుగుతోంది ప్రచారం. అంటే ప్రధానంగా దానికి సంబంధించి ఫిలిప్స్ని రంగంలోకి దింపే అవకాశం ఉంది అని కూడా చెప్పుకుంటున్నారు. అంటే మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఈసారి సీజన్లో పెద్దగా ఉపయోగించుకున్నటువంటి క్రమం. మక్రమ్ విషయంలో చూసుకున్నట్లయితే అతను పెద్దగా రాణించలేదనేటువంటి ఒక విషయం. కాబట్టి ఈ చేంజ్ ఉండే అవకాశం ఉందా? అయితే ఒక చేంజ్ అయితే ఉంటుంది. అంటే మార్క్రమ్ అఫ్ కోర్స్ మొన్న మళ్ళీ కంబ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఆడలేకపోయినాడు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇన్ కంపారిజన్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే మార్క్రమ్ ఈజ్ అ బెటర్ ప్లేయర్ అండి. ఎందుకంటే ఫిలిప్స్ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సో మార్క్రమ్ కు కొంచెం ఆన్ ద పిచ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సో దాదాపుగా 10 మ్యాచెస్ ఆడాడు ఈ సీజన్ లో. అండ్ ఈజ్ నాట్ ఎ బ్యాటర్. వి ఆల్ నో దట్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఆదుకుంటూ ఉంటాడు అండ్ మంచి బౌలింగ్ చేసే ఎబిలిటీ కూడా అతనికి. ఇద్దరు బౌలింగ్ చేయగలుగుతారు. బట్ ఫిలిప్స్ ఇప్పటి వరకు ఆడనేలేదు కనుక ఆ రిస్క్ తీసుకుంటారా, లేకుంటే మేబీ మీరు అన్నట్టుగా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఫిలిప్స్ కూడా తీసుకురావచ్చు. బికాస్ ఎవ్రీబడి నోస్ హిస్ ఎబిలిటీస్. ఫిలిప్స్ ఈ మిడిల్ ఆర్డర్ లో ఒక 5-6 ఓవర్స్ ఆడితే సరిపోతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోగలుగుతాడు, లేకుంటే చేజింగ్ లో కూడా రన్ రేట్ మెయింటైన్ చేయాలంటే కూడా ఈ కెన్ బి వెరీ హెల్ప్ఫుల్ అండి. 2 players లో ఎవరైనా పర్వాలేదు. అండ్ బట్ ఒకటి మనం ఆలోచించవలసింది ఇక్కడ ఏంటంటే, ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ తోటి బదులు, అంటే ఇప్పుడు నలుగురు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు కనుక కోల్కతా టీంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మొన్న అఫ్ కోర్స్ చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయడం చూసాం, షాబాజ్ కానివ్వండి, అభిషేక్. బట్ ప్రతిసారి అది వర్కౌట్ అవుతుంది ఎందుకంటే టుడే ఈజ్ డిఫరెంట్ వికెట్ యాక్చువల్లీ. సో రెడ్ సాయిల్ అంటే యూజువల్లీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లో దింపుతుంటారు, అలా కాకుండా లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ లోనే ఎక్కువగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో అది మళ్ళీ వర్కౌట్ అవుతుంది అలా రూల్. ఇప్పుడు చూడండి, జనరల్ గా చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఆడుతున్నప్పుడు రియల్ గా ఆఫ్ స్పిన్నర్స్ తీసుకొని వస్తుంటారు. అది ఒక మంచి స్ట్రాటజీ అవుతుంది. బాల్ టర్న్ అయినప్పుడు, బౌన్స్ అయినప్పుడు డెఫినెట్లీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ కు కష్టాలు ఉంటాయి కనుక we have seen that happening many times.
అంటే ఫస్ట్ ఓవర్లో గేల్ లాంటి బ్యాటర్స్ ఉన్నప్పుడు, హేడెన్ లాంటి బ్యాటర్స్ ఉన్నప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ హర్భజన్ బౌలింగ్ చేయడం, అశ్విన్ బౌలింగ్ చేయడం, ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్ కూడా వాళ్ళని వికెట్ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ చాలా కనబడాయి. మనం చూసాం హెడ్ ను ఒకసారి మ్యాక్స్వెల్ ఎలా అవుట్ చేశాడు ఆర్సీబీ ప్లే ఆఫ్ మ్యాచ్ లో చూసాం కదా. సో అలా జరుగుతుంటుంది. బట్ బాల్ ఏదైనా టర్న్ అవుతున్నప్పుడు, బట్ అదర్వైజ్ అటువంటి రూల్ ఒక్కొక్కసారి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను తీసుకొని రాకూడదు, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉన్నప్పుడు అనేటువంటి రూల్ ఏం ఒక్కొక్కసారి వర్కౌట్ కాలేదు. మొన్న ఇలా వర్కౌట్ అని చెప్పండి, మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎక్కువగా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ట్రబుల్ చేయగలిగారు. యూనో అంటే మనం అనుకుంటూ ఉంటాం కానీ 2020 లాంటి ఫార్మాట్ లో అంత ప్రభావం ఉండదు. బికాస్ ఇఫ్ ఇట్స్ లాంగ్ టర్మ్ మ్యాచ్ అయితే మీరు అన్నట్టుగా వన్ డే మ్యాచ్ అయితే, టెస్ట్ మ్యాచెస్ అయితే కొంచెం స్ట్రాటజీస్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. బట్ షార్ట్ వర్షన్ లో ఒక్కొక్కసారి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అవుట్ చేయవచ్చు, అండ్ రైట్ ఆర్మ్ స్పిన్నర్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అగైన్స్ట్ ట్రబుల్ కూడా కావచ్చు కూడా. ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఓకే, ఎస్, ఒకసారి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు చెప్పండి సార్. మోహన్ గారు, ప్రధానంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లను చూసుకున్నట్లయితే ఓపెనర్లు హెడ్ కావచ్చు, లేకపోతే అభిషేక్ శర్మ కావచ్చు, వన్ డౌన్లో దిగేటువంటి రాహుల్ త్రిపాఠి కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి బ్యాట్స్మెన్లు. ఆ తర్వాత ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో కూడా మరింత పటిష్టంగా చేసుకునే ఆలోచనలో ఉన్నారు ఎస్ఆర్హెచ్ టీం అయితే. కాబట్టి ఈ బ్యాటింగ్కి సంబంధించి ఎస్ఆర్హెచ్కి ఎలాంటి అంటే అనుకూలతలు ఉన్నాయి, దాంతోపాటుగా కేకేఆర్కి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి? రెండు టీమ్స్కి సంబంధించి బ్యాటింగ్కి సంబంధించి ఎలా చూడాలి మోహన్ గారు? అంటే మీరు ఇప్పుడు సుధీర్ చెప్పిన లాగా ఎస్ఆర్ఎస్ టీమ్ లో ఫారిన్ ప్లేయర్స్ నలుగురు ఉన్నారండి. సో నలుగురు ఏమవుతుందంటే ట్రావిస్ హెడ్ క్లిక్ అవుతున్నాడు, క్యాలసన్ క్లిక్ అవుతున్నాడు. ప్యాట్ కమింగ్స్ యాజ్ ఎ కెప్టెన్ లోవర్ డౌన్ లోంచి ఆయన ఒక కాంట్రిబ్యూట్ చేస్తున్నారు బ్యాటింగ్ లో. నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి బ్యాట్స్మెన్ అని, ఆయన అభిషేక్ శర్మ ఒక మంచి ప్లేయర్ అండి. వాళ్ళ కాంట్రిబ్యూషన్ బాగుంటే డెఫినెట్లీ వాళ్ళు మంచి స్కోర్ చేయవచ్చు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే. బట్ కేకేఆర్ వచ్చి శ్రేయాస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లో వచ్చును, వెంకటేష్ అయ్యర్ ఫామ్ లో వచ్చును, సునీల్ నారాయణ్ ఫస్ట్ 6 overs లో ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఒక మంచి స్కోర్ తోటి ఆయన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ మిచిల్ స్టార్క్, భారత్ అండ్ నవదీప్ అండ్ హర్షిత్ రాణా లాంటి ప్లేయర్, అండ్ ఆల్సో ఆండ్రీ రసల్ అండి. ఆండ్రీ రసల్ ని మనం మర్చిపోతున్నాం, ఆయన ఒక మంచి బ్యాట్స్మెన్ అండ్ మంచి ఫీల్డర్ కూడా. బట్ ఈ రోజు మ్యాచ్ టాస్ గెలిచి ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఈవినింగ్ లో సీ బ్రీజ్ లో బౌలర్స్ కి చాలా అనుకూలం ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ విల్ గివ్ అ వెరీ గుడ్ ఫైట్ టు కేకేఆర్, బికాస్ కేకేఆర్ ఒక ఛాంపియన్ టీమ్ లాగా వాళ్ళు ఆడుతున్నారు. బట్ ఈ రోజు మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ హస్ గాట్ ఎ ఛాన్స్ టు అప్సెట్ కేకేఆర్. ఓకే, ఎస్ సుధీర్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఈసారి సీజన్లో అయితే అటు ఎస్ఆర్హెచ్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, భారీ స్కోర్స్ చేశాయి కంపేరిటివ్ టు లాస్ట్ మ్యాచెస్. మనము గత సీజన్లను కంపేర్ చేస్తే అంటే ఈ మ్యాచ్ కూడా అలాంటి భారీ స్కోర్లను నమోదు చేసే అవకాశం ఉందా, లేకపోతే నిలకడగా ఆడి ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలనేటువంటి ఒక తీరు ఉంటుందా? ఎలా ఉండబోతుంది స్ట్రాటజీ? ఐ థింక్ ఈ రోజు ఆడే వికెట్ అయితే పంజాబ్ అగైన్స్ ఆడారు, 160+ స్కోర్ మాత్రమే చూసాం. అండ్ పంజాబ్ చేజ్ డౌన్ యాక్చువల్లీ, అండ్ చెన్నై ఓడిపోయినటువంటి 2 matches అదొకటి. బట్ ఈ సంవత్సరం మొత్తం మీరు చెన్నైలో అన్ని మ్యాచెస్ లో నేను అనుకుంటాను 213 వాజ్ ది హైయెస్ట్. 203 times స్కోర్ చేయగలిగారు, చెన్నై స్కోర్ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు పుట్టిన బ్యాట్ చేయగలిగారు. సో బట్ 250, 230, 240 లాంటి స్కోర్స్ అయితే చూడలేదు. బట్ హెల్ప్ సైడ్ అనేది వినకుండా ఫైనల్ లాంటి టోర్నమెంట్ కనుక బ్యాట్స్మెన్ డెఫినెట్లీ దే విల్ గో ఆల్ అవుట్. 2 batters కి మోహన్ చెప్పినట్టుగా బ్యాటింగ్ స్ట్రెంత్ చాలా ఉంది అద్భుతంగా, బౌలింగ్ లో కూడా మంచి అంటే ఈక్వల్ గా బ్యాలెన్స్ ఉన్నటువంటి టీమ్స్. సో ఐ థింక్ కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం తోటి అబ్సల్యూట్లీ ఒక మంచి ఎంటర్టైనింగ్ మ్యాచ్ అయితే మనం చూడొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రైట్. లేకపోతే ప్రధానంగా అబ్దుల్ సమాద్ కి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. అంటే పెద్దగా రాణించకపోయినా కొనసాగిస్తున్నారేమో అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అంటే మిడిల్ ఆర్డర్ తర్వాత అతనే ఫీల్డ్ లో దిగి ఖచ్చితంగా గెలిపించాల్సిన బాధ్యతలు అతనిపైన ఉంటాయి కాబట్టి అతను రాణించకపోయినా కొనసాగిస్తున్నారేమో అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు వ్యక్తిగతంగా? ఒకటి అతని రోల్ మనం చూసినట్లయితే అతని ప్రభావం ఎక్కువగా కనబడలేదు. బికాస్ ద టాప్ ఆర్డర్ బ్యాటర్స్ వర్ డూయింగ్ ద జాబ్. మీరు చూడండి టోటల్ గా ఆడినటువంటి లీగ్ 14 matches లో ఐ థింక్ 5-6 times అయితే అతని దాంట్లో ఛాన్స్ కూడా రాలేదు. టాప్ ఆర్డర్ లో హెడ్ ఆడడం చూసాం, అభిషేక్ ఆడడం చూసాం, మయాంక్ ఉన్నప్పుడు మయాంక్ ఆడడం చూసాం, ఆ తర్వాత మాక్రమ్ ఉన్నప్పుడు మాక్రమ్, క్లాసెన్
క్లాసెన్ తర్వాత నితీష్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా ఆడాడు ఈ టోర్నమెంట్ లో. సో అబ్దుల్ సమాద్ యొక్క రోల్ యాజ్ ఎ ఫినిషర్ గా అంత అతనికి ఛాన్స్ రాలేదు రియల్ గా. అంటే వచ్చినప్పుడల్లా ఫస్ట్ బాల్ మనోజ్ వస్తున్నప్పుడు సిక్సెస్ సాధించాడు, అవుట్ అయ్యాడు. బట్ ఎక్కువ బాల్స్ కూడా అతనికి లభించడం లేదు. ఆ విషయంలో కూడా మనం యూనో సీరియస్ గా ఆలోచించాలి. బట్ ఈస్ గుడ్ ప్లేయర్ అండి, యంగ్ ప్లేయర్, గుడ్ ఫీల్డర్. అండ్ అతన్ని యూనో బౌలింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కెన్ బౌల్ ఆల్సో యాక్చువల్లీ. అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ అయినా కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్లో బాల్స్ వేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నట్టయితే యూ కెన్ యూజ్ హిమ్ యాజ్ ఎ బౌలర్ ఆల్సో. బట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్ ఇన్ ద టీమ్ అనుకుంటాను. ఓకే, రైట్. ఎస్ మోహన్ గారు, ప్రధానంగా ఇటు బౌలర్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ వైపు ప్రధానంగా నటరాజన్ కూడా ఫాస్ట్ బౌలింగ్ కావచ్చు, స్పిన్నింగ్లో కావచ్చు మంచి ఆటగాడని చెప్పుకోవాలి. అతను కావచ్చు, లేకపోతే బౌలర్స్ విషయంలో కేకేఆర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎంతవరకు బౌలర్స్ విషయంలో సక్సెస్ అవ్వబోతున్నారు? డెఫినెట్లీ వాళ్ళ కేకేఆర్ బౌలింగ్ స్ట్రెంత్ వచ్చి స్టార్ట్ ఒక ఫంటాస్టిక్ బౌలర్ అండి. అండ్ డెఫినెట్లీ ఆయన ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి దే కెన్ డెఫినెట్ బౌల్. అండ్ సునీల్ నారాయణ ఆల్సో మేక్ షిఫ్ట్ బౌలర్. వరుణ్ చక్రవర్తి ఆల్సో క్యాన్ బౌల్. ఇట్లాంటి బౌలింగ్ స్ట్రెంత్ తోటి ఏమవుతుంది, ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలి. ఈ మ్యాచెస్ లో ఏమవుతుంది, ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలా, క్యాచెస్ కూడా యాక్సెప్ట్ చేయాలా. ఇప్పుడు సుధీర్ చెప్పిన లాగా ఈ రోజు చాలా ఫంటాస్టిక్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఏ ప్లేయర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు ఆయననే పెద్ద ప్లేయర్ అవుతుంది. ఈ అబ్దుల్ సమాద్ మంచి బ్యాట్స్మెన్ ఉండొచ్చు, మంచి ప్లేయర్ ఉండొచ్చు, బట్ నీ పెర్ఫార్మెన్స్ వైజే నేను కౌంట్ అవుతుంది. దీని ముందు నువ్వు లీగ్ లో రంజీ ఎక్కడ బాగా ఆడి ఉంటావు, కానీ నువ్వు ఈ రోజు నీ టీం కోసం నువ్వు పెర్ఫార్మెన్స్ చూపెట్టి మ్యాచ్ గెలిపించాలి. అట్లాంటి ఒక ప్లేయర్ ని డెఫినెట్లీ రికగ్నైజ్ అవుతుంది. బట్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో డెఫినెట్లీ రాహుల్ త్రిపాఠి ఒక ఫంటాస్టిక్ బ్యాట్స్మెన్, నితీష్ కుమార్ రెడ్డి, కాలసన్, ట్రెవెల్స్ హెడ్ అండ్ భువనేష్ కుమార్ బౌలింగ్ ఒక ఫంటాస్టిక్ బౌలింగ్ ఉంటుంది. వాళ్ళు ఈ రోజు ఒక మంచి ఫైట్ ఇవ్వచ్చు కేకేఆర్. బట్ ఓవరాల్ చూస్తే డెఫినెట్లీ ఎంటర్టైనింగ్ మ్యాచ్ అండి. ఈ రోజు ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారు, స్పెషల్లీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 200+ రన్స్ చేస్తే డిఫెన్సివ్. సో we can expect a very good match between KKR and SRH. రైట్. ఎస్, ఇక క్యాప్టెన్ల విషయాన్ని చూసుకున్నట్లయితే సుధీర్ గారు, ఇటు శ్రేయస్ అయ్యర్ ఉన్నారు, అటు చూసుకున్నట్లయితే కమిన్స్, ఇద్దరు కూడా మంచి క్యాప్టెన్స్గా అంటే వాళ్ళు ముద్ర వేసుకున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే గతంలో 4 మ్యాచ్ల్లో అంటే 4 సీజన్స్లో ఫైనల్కి వచ్చిందో దాంట్లో ఎక్కువగా ఆస్ట్రేలియా నుంచి ఒక 3 క్యాప్టెన్స్ ఫైనల్ వరకు తీసుకెళ్లారు ఎస్ఆర్హెచ్ని. సో ఈ మొత్తం చూసుకున్నట్లయితే క్యాప్టెన్స్ విషయంలో ఎలా గమనించాలి? శ్రేయస్ అయ్యారు అంటే మధ్యలో కొంత ఫిట్నెస్ వల్ల దూరం అయినా కానీ. హలో, రైట్. సుధీర్ గారు వినిపిస్తుందా? ఎస్ మోహన్ గారు, మీరు కంటిన్యూ చేయండి ఇదే అంశానికి. క్యాప్టెన్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఎలా చూడాలండి? అంటే డెఫినెట్లీ అండి ఒక క్యాప్టెన్ అంటే ఇక్కడ కేకేఆర్ టీమ్ లో శ్రేయస్ అయ్యర్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఆయన గెలిపించాడు లాస్ట్ మ్యాచ్. ఇక్కడ ప్యాట్ కమింగ్స్ వాళ్ళ టీమ్ మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ తోటి ఆయన పెర్ఫార్మెన్స్ యాజ్ ఎ కెప్టెన్ చాలా సక్సెస్ఫుల్ ఉంది. అంటే ఎస్ఆర్హెచ్ హాస్ బీటన్ ఆర్ఆర్ అంటే ఇట్స్ వెరీ గుడ్ 50 ఫర్ ఎస్ఆర్హెచ్ అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కెప్టెన్ ఎట్లా బౌలర్ ని యూటిలైజ్ చేస్తారు, బ్యాటింగ్ ఎట్లా ఫీల్డ్ ప్లేస్మెంట్, అదన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో డెఫినెట్లీ అక్కడ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ ఆయన ఫామ్ లో వచ్చింది. ఇక్కడ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ కూడా చాలా బాగున్నది. ఈ ఇద్దరు కెప్టెన్సీలో మనం చాలా చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ కాంపిటీషన్ బిట్వీన్ బోత్ ది కెప్టెన్. అంటే ఒకటి శ్రేయస్ అయ్యర్ ఇండియన్ కెప్టెన్ అనుకోండి, అక్కడ ఫారిన్ కెప్టెన్ యాజ్ ప్యాట్ కమిన్స్ ఫర్ ఆస్ట్రేలియా. హి హస్ వన్ టైటిల్ ఫర్ ఆస్ట్రేలియన్ టీమ్ ఆల్సో. ఎస్, ప్రధానంగా మనం ఒక్కసారి ఈ సీజన్లో చూసుకున్నట్లయితే కేకేఆర్తో 2 మ్యాచ్లు ఆడితే 2 కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఫస్ట్ మ్యాచ్ కొంత తేడాతో ఓడిపోయినా కానీ క్వాలిఫైర్స్లో కొంచెం భారీ తేడాని అనుకోవాలి. అంటే ఇది కంటిన్యూ అవుతుంది అనుకోవాలా, లేకపోతే ఆ తప్పుల నుంచి నేర్చుకుని ఈసారి ఎంత మెరుగ్గా ఆడి గెలిపించే ప్రయత్నం చేస్తారనుకోవాలా? డెఫినెట్లీ ఈ రోజు పెర్ఫార్మెన్స్ చేయాలండి. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఇది. అంటే క్వాలిఫైయింగ్ రౌండ్ లీగ్ సిస్టమ్ లో ఇది మ్యాచ్ గెలిస్తే మనం విల్ బి ది ఛాంపియన్ సైడ్. అండ్ ఎస్ఆర్హెచ్ దీని ముందు వాళ్ళు గెలిచారు. బట్ ఈ రోజు పెర్ఫార్మెన్స్ ఎవ్రీ ప్లేయర్ విల్ కాంట్రిబ్యూట్ యాజ్ అ బౌలర్, యాజ్ అ బ్యాట్స్మెన్, యాజ్ అ ఫీల్డర్. వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ రోజు మనం చూడొచ్చండి. ఇప్పుడు సుధీర్ చెప్పిన ఎంటర్టైనింగ్ మ్యాచ్ అంటే అదే ఎవ్రీ ప్లేయర్ విల్ కాంట్రిబ్యూట్ టుడే.
today their performance will be counted for the selection of the national team also. So ఓకే అట్లాంటి మంచి పెర్ఫార్మెన్స్ మనం చూడొచ్చింది ఈ రోజు. రైట్. ఇకపోతే ప్రధానంగా ఈ మొత్తం ఒకసారి గత మ్యాచ్ని గమనించినట్లయితే మయాంక్ అగర్వాల్ని అవుట్ చేసినప్పుడు హర్షిత్ రాణా ఒక్కసారిగా ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కావచ్చు, అక్కడ అంటే బీసీసీఐ ఆఫ్ కోర్స్ చర్యలు తీసుకుంది, ఒక మ్యాచ్కి సంబంధించి పూర్తిగా 100% ఆ ఫీజుని అతని నుంచి వెనక్కి తీసుకోవడం కావచ్చు, లేకపోతే తర్వాత మ్యాచ్లో సస్పెండ్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. కాకపోతే అభిమానుల మధ్య మాత్రం ఒక కోల్డ్ వార్ జరుగుతోంది. అభిమానులు ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాలని ఒక పట్టుతో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద దుమారం రేగింది. ఆ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత అతను మళ్ళీ ఒక మ్యాచ్కి సంబంధించి ఇక్కడికి వస్తే ఆ వ్యతిరేకత కావచ్చు, ఎలా చూడాలి వీటిని? డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి క్రికెట్ లో. సో హర్షిత్ రాణా డిసిప్లిన్ గ్రౌండ్ లో కూడా డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే ఆయనకి నేషనల్ టీమ్ లో లేకపోతే ఫారిన్ టీమ్ లో సెలెక్షన్ లో వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే డిసిప్లిన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎనీ పర్సన్ ప్లేయింగ్ క్రికెట్. వేరే గేమ్స్ ఆడితే అది వేరే ఉంటుంది, కానీ బట్ క్రికెట్ ఆడేటప్పుడు నువ్వు చాలా డిసిప్లిన్ ఆన్ ది గ్రౌండ్ అండ్ ఆఫ్ ది గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేనేమంటున్నా, నువ్వు మంచి ప్లేయర్ ఉండొచ్చు, కానీ నువ్వు డిసిప్లిన్ గ్రౌండ్ లో ఎంతో ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ. సో డిసిప్లిన్ ఆల్సో ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్. ఓకే. అండ్ వెన్ కమింగ్ టు ఈ లీగ్ మ్యాచెస్ మొత్తంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 17 సీజన్స్ జరిగితే ఈ 17 సీజన్స్లో కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఒక 27 సార్లు తలపడ్డాయి. ఇందులో ఎక్కువగా కేకేఆర్ గెలిచింది, టు బి ఫ్రాంక్. అంటే 9 సార్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. మిగిలిన మ్యాచ్లన్నీ కూడా కేకేఆర్ గెలిచినటువంటి సందర్భాన్ని చూసాం. మళ్ళీ ఈ సీజన్లో కూడా మళ్ళీ 2 మ్యాచ్లు ఆడితే 2 కూడా కేకేఆర్ గెలవడం. సో సెంటిమెంట్ల గురించి ఏమైనా చర్చ వస్తుందా, లేకపోతే ఇటువంటివి ఏమైనా వర్కౌట్ అవుతాయని అభిమానుల మధ్య ఒక చర్చ అయితే నడుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? అంటే డెఫినెట్లీ కేకేఆర్ విన్నింగ్, వాళ్ళు ఎక్కువ మ్యాచెస్ గెలిచిందని మనం డెఫినెట్ చెప్పొచ్చండి. బట్ ఈ రోజు మ్యాచ్ ఒక కొత్త మ్యాచ్. ఇన్ని మ్యాచెస్ గెలిచింది, ఇన్ని మ్యాచ్ ఓడిపోయింది, అదని పక్కన పెట్టాలి. ఇది ఫైనల్ మ్యాచ్. ఇది ఫైనల్ మ్యాచ్ లో యూ కెనాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. దీని ముందు మనం గెలిచినాం అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ అంటే అదే అంత ఈజీగా తీసుకోదు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ లో మీరు చూడండి, ఆర్ఆర్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ అప్సెట్ చేసేసింది ఆర్ఆర్ని. అట్లనే కేకేఆర్ కూడా విన్నింగ్ మేము దీని ముందుకు గెలిచాం అంటే ఈ మ్యాచ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలా, అట్లాంటి యాటిట్యూడ్ తోటి దిగాలండి. అండ్ నెవర్ బి ఓవర్ కాన్ఫిడెంట్. రైట్. ఎస్ సుధీర్ గారు, మనం ప్రధానంగా హైదరాబాద్ జట్టు విషయంలో చూసుకున్నట్లయితే గత కొన్ని మ్యాచ్ల నుంచి ఓపెనింగ్ కొంత ఇబ్బందిగా మారినట్లుగా కనిపిస్తోంది. అంటే దానికి సంబంధించి ఈసారి పూర్తిగా ఒక కొలిక్కి వచ్చేసి అవన్నీ కూడా సరిదిద్దుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? అసలు మొత్తంగా ఎస్ఆర్హెచ్ ఆట తీరు ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సేమ్ అగ్రెషన్ కంటిన్యూ కావాలి. బికాస్ అగ్రెసివ్ అప్రోచ్ తోటే వాళ్ళు ఇప్పటివరకు సక్సెస్ సాధించారు. వెదర్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ 20-1 ఉన్నా 2 ఉన్నా కానీ వాళ్ళ అగ్రెసివ్. బట్ కొంచెం అంటే ఫైనల్ లాంటి మ్యాచెస్ లో మోహన్ సార్ అన్నట్టుగా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా కాకుండా కొంచెం కాన్షియస్నెస్ కనపరచాలి. బికాస్ ఫైనల్ ఈజ్ ఫైనల్ యాక్చువల్లీ. ఎందుకంటే కప్పుకు చాలా దగ్గరలో ఉన్నటువంటి 2 టీమ్స్ కనుక ఏ టీం అయినా కానీ ఆ జాగ్రత్త వహిస్తాయి. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ లో ఐ థింక్ ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ ఓపెనింగ్ చేస్తారు. త్రిపాఠి విల్ కమిట్ నెంబర్ 3, ఆ తర్వాత మార్క్రమ్ క్లాస్ అని అలాగే కంటిన్యూ అవుతుంది. మీరు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నితీష్ సమాధానం ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పుడు ఉపయోగించాలనేది ఐ థింక్ విల్ లీవ్ ఇట్ టు ద కెప్టెన్. అంత పెద్ద మార్పు అయితే ఉండకపోవచ్చు. అండ్ ఓపెనర్స్ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అండి, డీసెంట్ జాబ్ చేశారు, అందులో డౌటే లేదు. అండ్ కావాల్సింది ఏంటంటే ఒక మంచి స్టార్ట్. పవర్ ప్లే లోనే ప్రతిసారి ఎస్ఆర్హెచ్ గెలవడం ఓడిపోవడం చూస్తూ వచ్చాము ఈ టోర్నమెంట్ లో ఎక్కువగా. సో పవర్ ప్లే ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ కీ ఫ్యాక్టర్ ఈ మ్యాచ్ లో, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. అంటే స్పిన్నర్ల విషయాన్ని చూసుకున్నట్లయితే అవసరమైతే హెడ్ కావచ్చు, లేకపోతే అభిషేక్ కావచ్చు, వీళ్ళు కూడా స్పిన్నింగ్ బాధ్యతలు తీసుకొని ఉన్నారు అనే చర్చ కూడా వస్తోంది. ఎలా చూడాలి? అదే లాస్ట్ మ్యాచ్ లో నేను అదే మోహన్ సార్ ఒక ఛానల్ అన్నాను పర్టికులర్ గా, అభిషేక్ శర్మ మీరు ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగిస్తున్నారు, వస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు, కొన్ని పెళ్లిలో కూర్చున్నాడు. అతను యంగ్ టాలెంట్, అతను ఒక మంచి ఆల్రౌండర్ గా అసలు యాక్చువల్ గా తీర్చిదిద్దాలి, నర్చర్ చేయాలి. అటువంటి ప్లేయర్ మీరు ఓన్లీ బ్యాటింగ్ కే రెస్ట్రిక్ట్ చేసి పెళ్లిలో కూర్చుంటే ఫీల్డింగ్ ఎప్పుడు చేస్తారు, బౌలింగ్ ఎప్పుడు నేర్చుకుంటాడు. సో అతను ఒక యూస్ఫుల్ బౌలర్ కూడా. అతని బౌలింగ్ మనం చూసాం కదా, 4 overs రేర్ గా వేస్తుంటారు. 4 overs వేసాడు అండ్ ఈ గాట్ వికెట్స్. టైట్ గా కూడా బౌలింగ్ చేశాడు. షాబాజ్ మంచి సపోర్ట్ అందించారు. 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ బ్రిలియంట్ యాక్చువల్లీ క్వాలిఫైర్ 2 లో.
సో అతన్ని టాలెంట్ అలా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా వాళ్ళను యంగ్స్టర్స్ ను ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చి బ్యాటింగ్ లో ఆడించినట్లయితే వాళ్ళ యొక్క ఫీల్డింగ్ బౌలింగ్ ఎబిలిటీ ఉంటే అది టోటల్ గా డిమినిష్ అయిపోతుంది. సో హెడ్ అఫ్ కోర్స్ రెగ్యులర్ రకం కాకుండా కానీ హెడ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ హెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ చేసి రైట్ హ్యాండ్ తో బౌలింగ్ చేస్తాడు కనుక ఐ థింక్ ఆఫ్ స్పిన్ అనేది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ చాలా మంది ఉన్నారు కనుక కోల్కతాలో ఒక్కొక్కసారి అది వర్కౌట్ కూడా కావచ్చు. మీరు అన్నట్టుగా ఈ పార్ట్ టైం యూస్ఫుల్ బౌలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చక్కగా ఉపయోగించుకోవాలి. ఆ స్ట్రాటజీ కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ సన్రైజర్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, నో డౌట్. ఎస్, అంటే ప్రస్తుతానికైతే వాతావరణం అంత అనుకూలంగానే ఉంది. కాకపోతే ఏమైనా వర్షం పడే ఛాన్స్ ఉంటే మాత్రం కేకేఆర్ కి పూర్తిగా వన్ సైడెడ్ అయిపోతుంది. ఎందుకంటే పాయింట్స్ పట్టికలో ఎలాగో ముందంజలో ఉన్నారు కాబట్టి సో అది అవుతుంది. హోప్ఫుల్లీ అవ్వకుండా అయితే వర్షం అయితే ఉండదు. నిన్న మీరు అన్నట్టుగా కోల్కతా అన్ఫార్చునేట్లీ వాళ్ళకు ప్రాక్టీస్ లభించలేదు. దే కేమ్ ఎట్ 5 o'clock, 5 నుంచి 6 వరకు వరుసగా వర్షం పడింది 1 hour. ఆ తర్వాత డ్రై అయిపోయింది. అండ్ చెన్నైలో హ్యూమిడిటీ వేడి కూడా చాలా ఉంటుంది కనుక కండిషన్స్ తొందరగానే అదైపోతాయి. అండ్ ఈ రోజు అయితే ఓన్లీ 5% రెయిన్ ఉంది. బట్ డ్యూరింగ్ ద మ్యాచ్ ఎక్కువగా ఉండకపోతున్నటువంటి ఒక రిపోర్ట్ కూడా మనం చూస్తున్నాం. సో ఐ థింక్ ఐ డోంట్ థింక్ రెయిన్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ద మ్యాచ్ టుడే. విల్ హావ్ ఎ ఫుల్ మ్యాచ్ అండి టోటల్లీ. ఫైనల్ గా అసలు ఏ టీం కి అనుకూలించే అవకాశం ఉంది ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒకటండి, 2 వెరీ గుడ్ టీమ్స్, టాప్ టీమ్స్. అండ్ కోల్కతా కొంచెం పై చేయగలవలసినటువంటి టీం రైట్ టు ద టోర్నమెంట్. కొన్ని డిపార్ట్మెంట్స్ మనం కంపేర్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి, బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఏం తీసుకోకుండా మంచి పర్ఫార్మెన్స్ తోటి దీంట్లోనే జవాబిస్తున్నారు. సో 2 వెరీ గుడ్ టీమ్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అన్ ఎక్సైటింగ్ ఫైనల్ అండి. ఎస్, అండ్ మోరోవర్ ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ గా ఎస్ఆర్హెచ్ కి మన సపోర్ట్ అది ఎలాగో ఉంటుంది కాబట్టి. తెలుగు ఆడియన్స్ అంటాం, అది టీం మాత్రం ఇప్పుడు చాలా మంది చెప్పేటప్పుడు ఏమంటున్నారంటే, నేను ఇంగ్లీష్ రిపోర్ట్స్ కూడా చూస్తున్నాను, వింటున్నాను, SRH made it to the finals only twice అంటున్నారు. అంటే SRH గా మీరు కన్సిడర్ చేసినట్టయితే రెండో దగ్గర మీరు హైదరాబాద్ ఇంక్లూడ్ చేసినట్టయితే ఇది థర్డ్ ఫైనల్ అవుతుంది. 2009 కూడా ఇంక్లూడ్ చేయాలి కదా, అది మర్చిపోతున్నారు. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇది రెండో ఫైనల్ అనేది కూడా చాలా తప్పు మాట. హైదరాబాద్ టీమ్ గా మీరు భావించినప్పుడు మూడో ఫైనల్ అవుతుంది. సో అప్పుడు మనం ఫుల్ గా హైదరాబాద్ సపోర్ట్ చేయాలి. సో అలా వాళ్ళు అంటలేరు ఎవరు కూడా. సో అఫ్ కోర్స్ where Hyderabad is, we definitely want Hyderabad to win, but exciting final to win. Right. As Mohan garu final ga మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజు మ్యాచ్ ఎవరికి అనుకూలించే అవకాశం ఉంది, ఏ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మీ అభిప్రాయం ఒక మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు? డెఫినెట్లీ కేకేఆర్ కి చాలా ఛాన్సెస్ డైట్ ఉన్నదండి. బట్ ఎస్ఆర్హెచ్ ఫామ్ లో వచ్చినాక డెఫినెట్లీ దే కెన్ అప్సెట్ కేకేఆర్ అండి. అండ్ ఇంకోటి వచ్చి ఆయన సుధీర్ చెప్పినలాగా ఎస్ఆర్హెచ్ టీమ్ చాలా క్యాలెస్టెడ్, నితీష్ కుమార్ రెడ్డి, క్యాలెస్టెడ్ వీళ్ళంతా ఉన్నారు పాజిటివ్ అండి. కానీ హైదరాబాద్ నుంచి ఎంతో మంచి ప్లేయర్స్ ఉన్నది. 1 or 2 ప్లేయర్స్ మీరు తీసుకోవాలా. మీరు హైదరాబాద్ పేరు పెట్టినాక మీరు టీం ఎందుకు తీసుకోవాలని ఇద్దరు ప్లేయర్స్ ని, రంజీ ట్రోఫీ ప్లేయర్స్ ని అయినా. సో చాలా మంది క్రిటిసైజేషన్, మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు పెట్టినాక మీరు తీసుకోవాలా. అదే మీరు బాంబే ఇండియన్స్ చూడండి, బాంబే ఇండియన్స్ లో సగం మంది బాంబే ప్లేయర్స్ ఉంటుంది. సో అట్లాంటి స్ట్రాటజీ ఫామ్ చేస్తే హైదరాబాద్ పేరు పెట్టినాక హైదరాబాద్ ప్లేయర్స్ కు తీసుకోవాలి. ఎస్, చాలా చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. ఖచ్చితంగా జరగాలి అది. సో అప్పుడే అప్పుడు అంటే ఆ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు చెప్పినట్లు చేస్తే. డెఫినెట్లీ ఇప్పుడు మేము అంతా ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే, మేము మమ్మల్ని రంజీ ట్రోఫీ లేదు, చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు వై దే ఆర్ నాట్ టేకింగ్ సార్ అంటే, ఇట్ ఈస్ ది ప్రైవేట్ ఫ్రాంచైజ్ ఓనర్స్ వీళ్ళు, ఇది ప్రైవేట్ టీమ్, బట్ విల్ డెఫినెట్లీ రేస్ దిస్ పాయింట్ ఇన్ BCCI అని చెప్తారు. ఎస్, అండ్ మరోవర్ కోట్ల రూపాయలు పెట్టి కొన్న వాళ్ళని కూడా పక్కన పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు అదేదో రంజీ ట్రోఫీ రంజీ ప్లేయర్స్ తీసుకొని మన ప్లేయర్స్ ఉంచినట్లుగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అవును, డెఫినెట్లీ మీరు చెప్పినలాగా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, వాళ్ళు మోటివేట్ అవుతారు, వాళ్ళు ఒక కమింగ్ మ్యాచెస్ లో బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారు, కంట్రీకి కూడా మంచి ప్లేయర్ ఇచ్చినట్లు అవుతుంది. అవునండి, రైట్. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా సుధీర్ గారు, మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి విశ్లేషణ అయితే అందించారు IPL కి సంబంధించి. చూద్దాం మరి ఫైనల్ పోరులో ఒకవైపు SRH, మరోవైపు KKR, 2 జట్లు కూడా పూర్తి పటిష్టంగా ఉన్నాయి. SRH లో చిన్న చిన్న మార్పులు మిడిల్ ఆర్డర్లో జరగవచ్చు. ఒకవేళ జరిగితే మరి ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఫైనల్ మ్యాచ్కి సంబంధించి యావత్ దేశ క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏ మ్యాచ్ గెలవబోతుంది, అంటే ఏ టీం గెలవబోతోంది ఫైనల్ మ్యాచ్కి సంబంధించి అని. అంటే 2 జట్లు కూడా బ్యాటింగ్లో ఈసారి దుమ్ము దులిపాయి కాబట్టి మరి అదే ధోరణి కొనసాగిస్తాయా, అదే అగ్రెషన్ని కొనసాగిస్తాయా, లేకపోతే కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందా? ఎందుకంటే చివరి మ్యాచ్ కాబట్టి అటు ఇటు అయినా కానీ కప్ని కోల్పోయే పరిస్థితి కాబట్టి చాలా ఆచితూచి ఆడాల్సినటువంటి మ్యాచ్గా కూడా దీన్ని పరిగణించాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.